ఎవరైనా సాయం కోసం ఎదురు చూస్తుంటే ముందు కదిలేది ఎవరనుకుంటున్నారు? అమ్మాయిలే. ఎవరినైనా వెళ్ళమంటారు కానీ కాలు కదపరంట అబ్బాయిలు. అమ్మాయిలు ప్రతి విషయానికి సెన్సిటివ్గా రియాక్ట్ అయితే మగాళ్ళు మాత్రం బండోళ్ళు. అదే పోటీ విషయానికి వస్తే మాత్రం దూసుకెళ్తారు. బాడీలో రిలీజ్ అయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ మగాళ్లను ఓ మెట్టు మీద ఉంచుతుందట. ఏంటా హార్మోన్ సీక్రెట్? సినిమాల్లో హీరోయిన్ చాలా ఫ్రెండ్లీ, హెల్ప్ఫుల్ కూడా. ఎక్కడైనా అంతే. అమ్మాయి అంటే చాలా కేరింగ్ అనుకుంటాం, సాయం చేస్తారని ఫీల్ అవుతాం. నిజంగా సాయం చేసే గుణం ఎవరికి ఎక్కువ? లేడీస్కా, జెంట్స్కా? ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేశారు. హిడెన్ కెమెరాని అటాచ్ చేసి ఓ చిన్న అమ్మాయిని వీధి మలుపు దగ్గర ఒంటరిగా వదిలేశారు. ఎవరు అడిగినా తప్పిపోయానంటూ ఏడవమన్నారు. చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు, ఓ చూపేసిపోతున్నారు. ఈ అమ్మాయి ఎవరంటూ క్యూరియాసిస్గా చూస్తున్నారు కానీ ఆగట్లేదు, అడగట్లేదు మొగాళ్ళు. ఇదంతా సాయం చేసే గుణం ఎవరికుందో తెలుసుకోవడానికి సైంటిస్టులు చేసిన ప్రయోగం. కొంతసేపటి తర్వాత ఒక ఆవిడ ఆగింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగింది. జెంట్స్ ఆ చిన్న అమ్మాయిని చూస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకని? కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని ఎవరికైనా చెప్తారేమో కానీ వాళ్ళు ముందుకు రారంట. అంతెందుకు, సమస్యల పట్ల ఆడవాళ్ళంత సెన్సిటివ్ కాదు. ఈ గంటలో 41 మంది లేడీస్ ఆగారు. చాలా మంది అభిమానంగా మాట్లాడారు. చాలాసార్లు వెనక్కి వచ్చి మరీ చూశారు. టెన్షన్ పడ్డారు. మొగాళ్లలో ఆగింది ఇద్దరే. అందులో ఒక ఆయన భార్యతో పాటు వచ్చాడు. మొత్తం మీద ఆడవాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరు హెల్ప్ చేస్తామన్నారు. అదే మొగాళ్లలో సాయం చేసే గుణం జస్ట్ 1%. ఇది చాలదా ఆడవాళ్లు చాలా సెన్సిటివ్, మంచివాళ్ళని చెప్పడానికి? ఇదంతా మొగాళ్ల సైకాలజీని అర్థం చేసుకోవడానికి ఒక యాంగిల్లో చేసిన ఒక స్టడీ. మరో ప్రయోగానికి ప్లాన్ చేశారు. ఈ బాడీ డయల్ సూపర్ ఫిట్నెస్ లో 140 వరల్డ్ రికార్డులు ఉన్నాయి. అతని పేరు జిమ్కి వెళ్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ బాక్సింగ్ కోచ్ ను సైకాలజీ రిలేటెడ్ గా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇదంతా సాయం చేసే గుణాన్ని అంచనా వేయడానికి. ఈ ఆన్లైన్ సర్వేలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది ఎంతమంది అనుకున్నారు? 5 కోట్లు. సర్వే కదా అని వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది అబ్బాయిలు. అదే బెస్ట్ స్కోర్ చేసిన వాళ్లలో 80% అమ్మాయిలే. స్పందించడంలో వాళ్ళ తర్వాతే అబ్బాయిలు. ఈ టెస్ట్లో పాడీకి మిగిలిన కుర్రాళ్ల కన్నా ఎక్కువ స్కోర్ వచ్చినా 3 అమ్మాయిల కన్నా తక్కువే. ఇంట్రెస్టింగ్. ఎమోషన్స్ విషయంలో ఆడమొగ తేడా ఉందనుకోలేదు మొదట్లో సైంటిస్టులు. ఇటీవల కాలంలోనే చాలా స్టడీ చేశారు. తెలివి విషయంలోనూ అంతే. మొగాళ్లకు ఇయర్ ఫోన్లో 2 వైపులా 2 సౌండ్స్ను వినిపించారు. కానీ ఈ కుర్రాడు మాత్రం ఒకదాన్నే విని చెప్తున్నాడు. అదే ఈ అమ్మాయి మాత్రం రెండింటినీ చెప్పింది. అమ్మాయి అబ్బాయిలకు 2 వినిపిస్తాయి. కానీ కుర్రాళ్ళు మాత్రం కుడివైపు బ్రెయిన్ మాత్రమే వాడతారు. అమ్మాయికి ఆ ప్రాబ్లం లేదు. బ్రెయిన్ లో 2 పార్టులు యూజ్ చేయగలరు. వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటాం కానీ వాళ్లకు సగమే వినిపిస్తుంది. సాయం చేసే గుణం విషయంలో చాలా వీక్. అదే శృంగారం అంటే మాత్రం కిర్రెక్కిపోతారు. అలాగని మొగాళ్లకు ఇలాంటి పేరు ఒకటే పెట్టకూడదు. వాళ్లకు ఆత్రం ఎక్కువ, సక్సెస్ కావాలనుకుంటారు. అందుకే ఆడవాళ్లతో ఓ కాంపిటీషన్ పెట్టారు. ఎంతైనా మగాళ్లకు అడ్వెంచర్ అంటే ఇష్టమే కదా. టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్లే మొగాళ్లకు ఆ కాంపిటేటివ్నెస్ వస్తుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇది ఇద్దరిలోనూ ప్రొడ్యూస్ అవుతున్నా దీన్ని మగ హార్మోనే అంటారు.
కాంపిటీషన్ ముందు శాంపిల్స్ తీసుకున్నారు. ఆ కాంపిటీషన్లో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ను స్టడీ చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు. మొగాళ్లు పోటీ అంటే చాలు చెలరేగిపోతున్నారు. అదే అమ్మాయిలు మాత్రం నెమ్మదిగా దూకుడుతనాన్ని కోల్పోతున్నారు. హార్మోన్స్ రిలీజ్లో ఎగుడు దిగుడులు ఎక్కువ. టెస్టోస్టెరాన్ ఎక్కువ రిలీజ్ అవుతున్న కొద్దీ మొగాళ్లలో పట్టుదల పెరుక్కుంటూ పోయింది. మొదట్లో మొగాళ్లలో ఓ అమ్మాయి పోటీ పడ్డ కాంపిటీషన్ సాగుతున్న కొద్దీ ఆ లెవెల్స్ తగ్గిపోయాయి. మొగాళ్లు మాత్రం చురుగ్గా తయారయ్యారు. చిన్నప్పటి నుంచి అంతే, ఓటమిని తట్టుకోలేరు ఆ అబ్బాయిలు. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతుంటే రిస్క్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. టెన్షన్ వస్తున్నప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు తప్పులు ఎక్కువ చేయడానికి కారణం ఇదే. జన్ ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. రీజన్ ఒక్కటే, అతనిలో టెస్టోస్టెరాన్ కంట్రోల్ గా రిలీజ్ అవుతోంది. అందుకే అతని పెర్ఫార్మెన్స్ తగ్గలేదు. అదే అమ్మాయి విషయానికి వస్తే వాళ్లలో టెస్టోస్టెరాన్ రిలీజ్ తక్కువ. అందుకే మొగాళ్లతో పోటీ పడే సామర్థ్యం లేదంట. ఒక్క మాటలో చెప్పాలంటే మొగాళ్లు ఎంతగా గెలుస్తారో డిసైడ్ చేసేది టెస్టోస్టెరాన్ హార్మోనేనని తేల్చేశారు సైంటిస్టులు. అందుకే ఈ హార్మోన్ ఎఫెక్ట్ ను కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఇది హార్మోన్ ఎఫెక్ట్. ఈ హార్మోన్ ఎఫెక్ట్ ను పక్కన పెడితే పోటీ విషయంలో కుర్రాళ్లను అమ్మాయిలు తట్టుకోలేరు. అది సరే, మరి ఎమోషన్ సంగతి ఏంటి? ఓ బ్రేక్ తర్వాత చూద్దాం.